మంత్రి అజారుద్దీన్ పదవి గండం సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంది. అజారుద్దీన్ పదవిని కాపాడేందుకు సీఎం నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు ఏఐసీసీ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో మరోసారి కేబినెట్లో తీర్మానం చేసి గవర్నర్కు ఫైల్ పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్కు ఈ నెల 30కి మంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలవుతోంది. ఆలోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే రాజీనామా చేయాలి. దీంతో ఇప్పుడు పదవీ గండం పట్టి పీడిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి లోక్ భవన్ పైవే ఉంది. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంల ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్ క్లియరెన్స్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం ఆదివారం సమావేశమయ్యారు. కానీ క్లారిటీ రాలేదు. దీంతో మరోసారి కేబినెట్ ద్వారా సిఫారసు చేయాలని అనుకుంటున్నారు. కేబినెట్లో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మహమ్మద్ అజారుద్దీన్కు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోపు శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. అజార్ విషయంలో ఆ గడువు ఏప్రిల్ 30, 2026తో ముగియనుంది. అంటే 10 రోజులు కూడా గడువు లేదు. ఎమ్మెల్సీగా ఖరారు కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం అజార్ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి ప్రతిష్టకు కూడా ఒక సవాల్గా మారింది. గవర్నర్తో భేటీ, రేవంత్ రెడ్డి వ్యూహం, ఈ అంశంపై కొంతకాలంగా లోక్ భవన్కు ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రేవంత్ రెడ్డి సయోధ్య మార్గాన్ని ఎంచుకున్నారు. గవర్నర్తో జరిగిన భేటీలో ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, అజారుద్దీన్ విషయంలో ఉన్న రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని సీఎం వివరించినట్లుగా తెలుస్తోంది. గతంలో గవర్నర్ కోటా నామినేషన్స్పై కోర్టు కేసులు, సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి కూడా సానుకూల సంకేతాలున్నాయని గవర్నర్కు తెలిపారు. రాజ్భవన్తో ఘర్షణ కంటే చర్చల ద్వారానే పనులు పూర్తి చేసుకోవాలనేది రేవంత్ మార్క్ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో సిఫారసు చేసినప్పుడు ప్రస్తుత గవర్నర్ లేరు. పాత గవర్నర్ ఉన్నప్పుడు కేబినెట్ చేసిన సిఫారసులు కొత్త గవర్నర్ ఆమోదిస్తారో లేదో క్లారిటీ లేదు. అందుకే సీఎం రేవంత్ మళ్ళీ కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి మరోసారి సిఫారసు చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనారిటీ నేతగా అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి ఒక పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆయన పదవిని కాపాడలేకపోతే అది ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం నాయకత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. గవర్నర్ క్లియరెన్స్ రాకపోతే ప్లాన్ బిగా అజార్ను మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం లేదా హైకోర్టును ఆశ్రయించడం వంటి ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే గవర్నర్ ఈ వారంలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని రేవంత్ ధీమాగా ఉన్నారు. ఈ వారం ముగిసేలోపు ఎమ్మెల్సీ మీద స్పష్టత వస్తే రేవంత్ రెడ్డి రాజకీయంగా మరో విజయం సాధించినట్లు అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే ఏప్రిల్ 30 లోపు అజహర్ రాజీనామా చేయాల్సి రావడం ప్రతిపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా మారుతుంది. అజహర్ మంత్రి పదవిని కాపాడటం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్న రేవంత్ గవర్నర్ కోటా ఫైల్పై సంతకం చేయించడంలో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి. అజారుద్దీన్ కోసం అటు ఏఐసీసీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే కీలక నేత ప్రియాంక నుంచి ఒత్తిడి వస్తున్నట్లుగా ప్రచారము జరుగుతోంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ కూడా ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ వారంలో అజారుద్దీన్ పదవిపై ఏదో తేలాల్సిన అవసరం రేవంత్కు అనివార్యంగా మారింది.